ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. వృషభ రాశి గురించి క్రిందటి కార్యక్రమంలో ముఖ్యమైన ముద్రని గురించి తెలిపాను. ఈ వారం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రోహిణి నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం. వృషభ రాశి లక్షణాలు మరికొన్ని మీకు వివరించి చెప్పాలనుకున్నాను. సంఖ్యాపరంగా కూడా శుక్ర లక్షణాలు ఏ విధంగా వర్తిస్తాయో అవి కూడా తెలియచేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా వృషభ రాశి వారికి శుక్రుడు అధిదేవత అయితే పరమాత్మ అంశ ఆ పరశురాముడే. పరశురాముడి చిత్రాన్ని కానీ పరశు ఉన్న ముద్రని కానీ మీరు ఇంట్లో పెట్టి ధ్యానించితే ఎటువంటి సమస్యలనైనా ఆ పరశు ముద్రతో మీరు ఖండించి
ముందుకెళ్ళగలరు. ఆ పరశు ముద్ర పరశురాముడి చేతిలో ఎలా ఉంది, మన చేతిలో ఏ విధంగా పరశువుని దర్శించుకోవాలి అన్నది నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఆ ముద్ర వలన, ఆ పరశు వలన ఎటువంటి సర్పదోషాలనైనా వాటి శిరస్సులను ఖండించి ఆవలికి విసిరేయండి. ఈ ముద్రని ఇలా 2 చేతులు దగ్గరికి జోడించి ఈ 2 చేతులని మెల్లగా ఇలా పరశువులాగా విచ్చుకున్న హస్తం ఎలా ఉందో చూడండి. అదే ముద్రని ఈ విధంగా ఉంచితే పరశువులాగా మారితే ఆ పరశువుతో మీ ఇంట ఉన్న మలిన దోషాలన్నింటినీ తునాతునకలు చేసి ఇలా ఖండించి వేయండి. అష్టదిక్కులలో దాగిన మూలల్లో నక్కి ఉన్న దురదృష్ట మలినాల్ని ఈ పరశుతో వెంటనే ఆ శిరస్సులను ఖండించి వేస్తున్నట్టు భావించండి. ఎటువంటి వాస్తు దోషమున్నా వాటి శిరస్సులు తెగి తీరవలసిందే. ఆ పరశు ముద్ర ఎలా ఉందో, ఆ పరశురాముడి యొక్క ఆగ్రహ క్రోధ తరంగాలు ఎలా ఉన్నాయో, ఆ శిరస్సులు ఎలా నేలకూలుతున్నాయో ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. ఆ ముద్ర వల్ల మీ ఇంట ఉన్న దుష్ట ఫలితాలన్నీ ఆ వాటి శిరస్సులు తెగి నేలకూలుతాయి. ఆవలికి విసిరేయండి. మీ ఇంట కనకదార పంట పండించండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పరశురామ ముద్ర. పాడి పంటలను పండించి దరిద్రమని దృష్ట తరంగాలని పారద్రోలాడు. అటువంటి ముద్రే పరశు రామ ముద్ర. మరి కాసేపట్లో ఈ గండ్రగొడ్డలి ముద్ర పరిపూర్ణమైన హరిద్ర వర్ణముతో సాక్షాత్కరిస్తుంది. ఎటువంటి దరిద్ర దోషాలనైనా ఛాయాదోష శిరస్సులను కూడా ఖండించి పారేసే అతిశక్తివంతమైన పరశురామ ముద్ర. అతిశక్తివంతమైన పరశురామ ముద్ర. ఆ పరశురామ ముద్రతో గత జన్మ ఛాయను ఇలా ముక్కలుగా నరికి ఆవలకు విసిరివేయండి. తప్పనిసరిగా ఆ ఛాయాదోషమంతా నశించి అన్నింట విజయాన్ని సాధించాలనే ఈ హరిద్రవర్ణ పరశురామ ముద్రని అందిస్తున్నాను. వృషభ రాశి వారికి ముఖ్యమైన అధిదేవత కూడా శుక్రాంశముకు 6వ తారీఖు పుట్టిన వారికి ఈ పరశురాముడే పరమాత్మ అంశ కాబట్టి అన్నింట విజయాన్ని సాధించాలంటే ఈ ముద్ర అతి శక్తివంతమైనది. ఏదైనా సంకల్పం చేసుకొని ఈ పరశురామ ముద్రని చేసి చూడండి. తప్పనిసరిగా విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది.
ఇప్పుడు నేను చిత్రించిన గండ్రగొడ్డలి ముద్రతో గత జన్మ శాపములను, పాపములను, రాహు కేతు కుజ దోషములను, వాటి శిరస్సులను ఖండించి ఆవలికి విసిరేసినట్లు భావించి దృఢ సంకల్పం చేసుకోండి. తప్పనిసరిగా వృషభ రాశి వారికి ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రం గురించి చెప్పాలంటే, ఈ నక్షత్రంలో పుట్టిన వెంటనే అయ్యో మేనమామకు కీడండి అంటుంటారు. అది వారి వారి గ్రహ కుండలిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదో రోహిణీ నక్షత్రాన పుట్టినంత మాత్రాన మేనమామకు కీడు కాదు. దయచేసి అది గుర్తుంచుకోండి. లేనిపోని అపోహలతో మేనమామతో సరిగా మాట్లాడలేని రోహిణీ నక్షత్ర వారిని చాలామందిని చూశాను. అటువంటి భ్రమలు, అపోహలు తొలగించుకోండి. అవి దుష్ట తరంగాలతో ఉన్న మేనమామలకే వర్తిస్తుంది కానీ ఈ కాలం వారికి కాదు. అసురతత్వంతో ఉన్నవారికే ఆ ఫలితాలు కలుగుతాయి. కృష్ణ అంశముతో జన్మించిన వారికే అటువంటివి జరుగుతాయి. అంతేకాని ఏదో ఆ నక్షత్రం వలన దోషముందనో ఇంకేదో ఉందనో భయపెట్టి భ్రమపడేలా చేయకండి. దానికంటూ అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి. మీ హస్తమును ఈ విధంగా అర్ధచంద్రాకారంలో ఇలా దర్శించుకుంటూ, ఆ అర్ధచంద్రాకారంలో చూసుకుంటూ ఓం లూం రోహిణ్యై నమః, ఓం లూం రోహిణ్యై నమః అనుకుంటూ చంద్రదర్శనముతో, శ్రీకృష్ణ ధ్యానముతో ప్రార్థిస్తే వివాహయోగం వెంటనే కలిగి తీరుతుంది. సంతానం లేని వారికి తప్పనిసరిగా ఆ సంతాన గోపాలకృష్ణుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇక వృషభ రాశి వారు ఆ వృషభ తత్వముతో ఉన్న నందీశ్వరుడిపై శివపార్వతులున్న చిత్రాన్ని దక్షిణముఖంగా పెట్టి పూజించితే తప్పకుండా మంచి ఫలితాలని పొందుతారు. ఉత్తరముఖంగా కుబేరుడు కానీ లేకుంటే పొన్న చెట్టు కింద ఆవుతో పాటు ఉన్న కృష్ణుడి చిత్రాన్ని ఉంచి పూజించితే అత్యద్భుతమైన ఫలితాలను పొంది తీరుతారు. ఇక వృషభ రాశి వారికి మరొక ముఖ్యమైన చిత్రం ఉంది. అదే కామధేనువు. ముక్కోటి దేవతల నిలయమైన ఆ కామధేనువు లక్ష్మితో పాటు సాగర మదనంలో పుట్టినది కాబట్టి ఆ తల్లిని గుమ్మంపై పెట్టి ఆ కామధేనువు కాళ్ళ కింద నడుస్తూ ఉంటే మంచి అదృష్ట ఫలితాల్ని పొందుతారు. గత జన్మ ఛాయా దోషం తగ్గి తీరుతుంది. కొందరు తెలియక హనుమంతుడి చిత్రాన్ని గుమ్మం పైన పెట్టి కింద నడుస్తుంటారు. ఆయన కాలి కింద శని ఛాయ తొక్కి నిలబడినట్టు ఉంటుంది కాబట్టి ఆ విధంగా హనుమంతుణ్ణి గుమ్మం పైన పెట్టి కింద నడవకండి. కామధేనువు చిత్రాన్ని పెట్టి చూడండి, మంచి ఫలితాల్ని పొంది తీరుతారు. ఒక్క వృషభ రాశి వారే కాదు, ఏ రాశికి చెందిన వారైనా సరే కామధేను చిత్రాన్ని గుమ్మం పైన పెట్టి కింద నడుస్తూ ఉంటే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. అన్నింటా లక్ష్మీకరమైన ఫలితాల్ని మీరు పొంది తీరుతారు. వృషభ రాశి వారు శ్రీకృష్ణుడి యొక్క చిత్రాన్ని మాత్రం తప్పనిసరిగా ఆరాధించితే ఆయన యొక్క అనుగ్రహ తరంగాలు మీ ఇంట ప్రవేశించి మయూర తత్వముతో ఉన్న నెమలి పించాన్ని చూసి సర్పదోషాలన్నీ తొలగిపోతాయి. రాహుకేతు ఛాయాదోషాలన్నీ తొలగిపోతాయి. కుజదోషం తగ్గి తీరుతుంది. కాబట్టి నెమలి పింఛం ధరించిన కృష్ణుడిని ఆవుతో పాటు ఉన్నట్టు పెట్టి పూజించండి. అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. అంతేకాకుండా ఈ వృషభ రాశి గురించి అతి ముఖ్యమైన ముద్రని
నా మనోదృష్టి నుండి వెలిక్కి తీసి ఈరోజు మీ ముందు చిత్రించాలనే తపనతో ఆ ముద్రని శ్రీకృష్ణ గోముఖ హస్తముద్రగా చిత్రించి చూపిస్తున్నాను. ఆ శ్రీకృష్ణుడు ఆయన హస్తములే ఏ విధంగా గోమాతగా మారాయో ఇప్పుడు నేను చిత్రించిన చిత్రంలో చూడండి. శ్రీముఖ గోముఖ కృష్ణ హస్తముద్రని ఈ విధంగా గంగాజలంతో ఈ హరిద్ర వర్ణముతో ఇక్కడున్న ఎర్రటి వెజిటబుల్ కలర్స్తో ఈ గంగాజలాన్ని ఇందులో వేసిన తర్వాత ఈ పసుపు కొమ్ము నుండి తీసిన వర్ణముతో హరిద్ర వర్ణముతో ఈ మయూర తత్వముతో పూజించి శ్రీకృష్ణ అనుగ్రహం కలగాలని ఈ కృష్ణ హస్తముద్రని ఈ వారం వరంగా వృషభ రాశి వారికే కాకుండా అన్ని రాశుల వారికి ఎటువంటి దరిద్ర దోషమైనా హరించి వారికి అదృష్ట అనుగ్రహ తరంగాల్ని అందించే హరిద్ర వర్ణ చిత్రం ఇది. ఈ హరిద్ర వర్ణ చిత్రంలో ఇప్పుడు మీరు చూస్తున్నది గోముఖము. అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి బుద్ధేము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ఆ శ్రీకృష్ణ హస్తములై కామధేనువులై ఆ సప్తగిరీశ్వరుడి అనుగ్రహ తరంగాలను ఈ హరిద్ర వర్ణము నుండి చూస్తున్న మీ ఇంట భక్తి తరంగాల ద్వారా ప్రవహించి తప్పనిసరిగా శ్రీకరముల నుండి అనుగ్రహములు మీకందాలనే ఈ చిత్రాన్ని ఈ విధముగా చిత్రించి చూపిస్తున్నాను. మరి కాసేపట్లో ఈ నల్లనయ్య చల్లని చూపులలో చంద్రుడు రోహిణీ నక్షత్రము ఆ కామధేనువులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉండండి. మమ్ముగాచే కమలాక్షుడు గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ఈ శ్రీముఖ గోముఖ కృష్ణ హస్తముద్ర నుండి ఈ గంగాజల వర్ణముతో హరిద్ర వర్ణముతో సప్తవర్ణ తత్వముతో సప్తస్వర వేణు నాదముతో సప్తగిరీషుని అనుగ్రహముతో ఈ నెమలి పింఛము యొక్క అనుగ్రహముతో ఎటువంటి సర్పఛాయనైనా పారద్రోలే తత్వముతో ఈ గోముఖములు కామధేనువులై కోరినవన్నీ నెరవేర్చే అనుగ్రహ తరంగములై హరిద్ర వర్ణములన్నీ మీ ఇంట ప్రవేశించి తప్పనిసరిగా నలుమూలల అష్టదిక్కులా దాగిన
గత జన్మ దోషములను, మలినములను, పాపములను, ప్రారాబ్ధములు, సంచితములు, ఆగామి అన్న సకల దోషములను పటాపంచలు చేసే ఈ శ్రీముఖ గోముఖ కృష్ణ హస్తముద్ర తప్పనిసరిగా మీకంతా ఈ వారం అనుగ్రహ తరంగాలై ఈ నల్లని కన్నయ్య చల్లని చూపుల నుండి ఈ కనుపాపలలోని చంద్రతత్వము మనోకారకమైనందువలన అక్కడున్న రోహిణీ నక్షత్ర అనుగ్రహముతో మీకు అన్ని కళలలోనూ రాణించాలని, మీకందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలను అందచేయాలని కోరుకుంటున్నాను. గిటి పుత్తేము వీడు పెద్దరాని మహిమల దేవకీ సూతుడు, దేవకీ సూతుడు, దేవకీ సూతుడు, దేవకీ సూతుడు. ఇప్పుడు నేను చిత్రించిన శ్రీకృష్ణ గోముఖ హస్తముద్ర నుండి మీకు అందులోని విశేషాలు కొన్ని వివరించి చెప్పాలి. ఆయన కిరీట శిఖరాగ్రాన ఉన్న నెమలి పించము మన ఇంట్లోని సర్పదోషాలను తొలగించేది. అంతేకాకుండా ఆయన కళ్ళు చూశారంటే ఆ నల్లనయ్య చల్లని చూపులలో, ఆ కనుపాపలలో చంద్రుడితో పాటు రోహిణీ నక్షత్ర సమేతంగా ఉన్న వెలుగు కిరణములై మీ ఇంట ప్రవేశించాలనే తపనతో, తపస్సుతో చిత్రించాను. మరింత నిశితంగా చూశారంటే